నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ లోకానికి దూరమై దాదాపు 30 ఏళ్లవుతుంది. ఆయన వర్ధంతి రేపు. మరి ఈ నేపథ్యంలో అమరావతిలో నీరుకొండలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటి నుంచి కూడా విమర్శలు ఎందుకు వస్తున్నాయి, అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. అటు దేశ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, రాజకీయాల్లోనే పెను మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాము అమరావతిలో అని ప్రకటించినప్పటి నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించినట్టుగానే రేపు అంటే జనవరి 18వ తారీఖు వారి వర్ధంతి. 1996 జనవరి 18 వారు శాశ్వతంగా మన నుంచి దూరం అయ్యారు. వారి కాలం చేసి రేపటికి 30 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా గత కొన్నాళ్లుగా ఒక వారం 10 రోజుల నుంచి అమరావతిలో నీరుకొండ గ్రామంలో కొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహ ఏర్పాటు అంశం వివాదాస్పదం అవుతా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు మీడియాలో 1750 కోట్ల రూపాయలతోటి ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అని చెప్పని ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ మెడికల్ కళాశాలలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, వాటిని పీపీపీ మోడ్లో నిర్మాణం చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో కనుక ఏర్పాటు చేసిన పక్షంలో పేదలకి ఉచితంగా వైద్యం అందుతుంది కదా. మీరు మెడికల్ కళాశాలల విషయంలో ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయిస్తూ విగ్రహ నిర్మాణం కోసం 1750 కోట్లు ఖర్చు చేస్తారా అని చెప్పని కొందరు, ఇంకొందరు ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఎన్టీ రామారావు కోసం 1750 కోట్లు ఖర్చు చేయాల్సిన నెక్స్ట్ ఏంటి, కావాలి అనుకుంటే మీ తెలుగుదేశం కార్యకర్తలందరూ చందాలు వేసుకొని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పని ఇంకొందరైతే ఆయన పుట్టిన సామాజిక వర్గానికి ఆయన పరిమితం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ కమ్మ సామాజిక వర్గీయులు మీరు చందాలు వేసుకొని ఆయన విగ్రహం పెట్టుకోండి అని చెప్పని. అంటే నారాయణ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంటు రామారావు గారిని చివరికి ఆయన సామాజిక వర్గానికి పరిమితం చేసి వ్యాఖ్యలు చేసే స్థాయికి ఈ విమర్శలు పెరిగిపోయినాయి. అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళినాయి అని అంటే దాని కాన్సిక్వెన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్. ఈరోజు విజయనగరం జిల్లాలో సీతారాంపురంలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి అపచారం కలిగిస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవరయ్యా ఈ ధ్వంసం చేసింది అని చెప్పని అనుమానితులను అరెస్ట్ చేస్తే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. అంటే ఈ విమర్శలు, ఈ ప్రచారాలు చివరికి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని గౌరవించుకోవాల్సిన స్థానంలో ఆయన విగ్రహాలు ధ్వంసం చేసే స్థాయికి రాష్ట్ర రాజకీయం దిగజారుతూ ఉంది. అసలు ఎన్టీ రామారావు గారి పట్ల అంతటి ద్వేషాన్ని వెలిబుచ్చి ఇప్పుడు నారాయణ గారు పూర్తిస్థాయి డిపిఆర్ రెడీ కాకుండానే అసలు ఆ 1750 కోట్ల రూపాయలు కేవలం విగ్రహ ఏర్పాటుకి ఖర్చు చేయబోతా ఉన్నారా, లేదు అక్కడ ఇంకా ఏమైనా ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయా, అసలు ఆ ప్రాజెక్టు సమగ్ర వివరాలేంటి, ఏ రూపంలో నిధుల సమీకరణ జరగబోతుంది, ఇట్లాంటి వివరాలతో కూడి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది. అవేమీ స్పష్టం చేయకుండా ఆయన కేవలం విగ్రహం గురించి మాత్రమే ప్రస్తావించడంతో ఈ అంటే ఒక అలజడికి కారకమైంది. మనం ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. మన దేశంలో మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన రోడ్డు పక్కన వివిధ ప్రాంతాల్లో చాలామంది విగ్రహాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు ఏంటనేది చాలామంది గురించి మనకు తెలియదు. మనం ఆ ట్రాఫిక్లో మూవ్ అయ్యేటప్పుడు మన వెహికల్ ఆపో లేదు మనం అక్కడ నిలబడో ఆ విగ్రహం ఎవరు ఏంటని ఆ శాసనం చదివితే మనకు వాళ్ళ గురించి కొంత అవగాహన రావచ్చు. చాలామందిని అయితే అసలు మనం గుర్తు కూడా పట్టం. కొన్ని ప్రాంతాల్లో అంటే ఎవరి మెమొరబుల్గా ఏ విగ్రహం ఏర్పాటు చేసినా వాళ్ళ కంట్రిబ్యూషను ఆ సొసైటీకో ఆ ప్రాంతానికో ఎంతో కొంత ఉంటేనే ఒక విగ్రహ ఏర్పాటు జరుగుద్ది. కొందరు ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబ పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. కొందరు ఆ ప్రాంతంలో సమాజంలో పరివర్తనకో సమాజ సేవ చేసిన స్థానిక నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. కొందరు కళాకారులు, కొందరు కవులువి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. కొందరు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు.
కొందరు చరిత్ర పురుషుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇదే క్రమంలో కొందరు సామాజిక వర్గ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకొని మనం చూస్తుంటాం, చాలా విగ్రహాలు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ ఏర్పాటు ఒక్కొక్కసారి ట్రాఫిక్ ప్రతిబంధకంగా కొన్ని ఉంటాయి, కొందరికి అభ్యంతరకరంగా కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది. దీని మీద మొదటి నుంచి ఒక పాలసీ అడాప్ట్ చేసుకోవాలి, ఎవరి విగ్రహాలు ఏర్పాటు చేయాలి అనేది ఒక చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలి అనేది అందరూ లేవనెత్తున్న అంశమే. ఈ సందర్భంలో గ్రేట్ బ్రిటన్లో అక్కడ ఎవరి విగ్రహ ఏర్పాటు జరగాలి అన్నా కూడా ఆ వ్యక్తి చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని సమాజం కనుక గుర్తుంచుకుంటే, గౌరవిస్తుంటే అతని విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తారు అక్కడ. అలా గనక మనం పరిగణలోకి తీసుకుంటే సహజంగా ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఆ చనిపోయిన కొత్తల్లో కొన్నాళ్ళు ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. అరే ఇటువంటి వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడే అని చెప్పని. ఓ 10 ఏళ్ళు గడిచేటప్పటికి ఇలా ఎమోషనల్గా ఫీల్ అయిన ఆ కుటుంబ సభ్యులే మెల్లమెల్లగా కాలం అన్ని గాయాలు మార్పిస్తుంది. ఆ కుటుంబ సభ్యులే క్రమక్రమంగా మరుపును పడుతూ ఉంటారు. అదే సందర్భంలో సమాజం కూడా కొత్త నీరు పాత నీరుని వాషౌట్ చేసినట్టుగా ఈ కొత్తగా వచ్చే నాయకుల ప్రభావంతో ఈ పాత వాళ్ళ మరుగున పడిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఇటువంటి రూల్ కనుక మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా చాలా విగ్రహాలు ప్రతిష్ఠించడానికి కూడా ఆస్కారం ఉండదు. కానీ ఎన్టీ రామారావు గారు వారు కాలం చేసేటప్పటికి 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత కూడా వారి స్మృతులు సజీవంగా ఉన్నాయి. ఒక కళాకారుడిగా, ఒక నాయకుడిగా వారి చరిత్ర ఏంటి, వారి కంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఈ రోజుకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఏదో ఒక సందర్భంలో వారి గురించి స్మరించుకుంటూనే ఉన్నారు. వారి రాజకీయ ప్రత్యర్థులు కూడా వారిని కీర్తిస్తూనే ఉన్నారు. అటువంటి నాయకుడిని, ఆయన విగ్రహాన్ని వివాదాస్పదం చేసి కించపరిచే వ్యాఖ్యలు చేయాల్సిన నష్టి లేదు. ఒకవేళ ప్రభుత్వం సంకల్పిస్తున్నది మరీ అతిశయోక్తిగా అనిపిస్తే, మరీ పెద్ద విగ్రహం పెడుతున్నారు, మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనిపిస్తే దానికి తగు సూచనలు ఇవ్వచ్చు. దానికోసం రామారావు గారి వ్యక్తిత్వాన్ని, రామారావు గారి స్థాయిని పలచం చేయాల్సిన నష్టి లేదు. ఆయన్ని క్రూరుడని, ఆయన నరమేధం చేశాడు అని చెప్పని, ఆయన దళితులను ఊచకోత కోసాడు అని చెప్పని. ఆయన దళితులను ఊచకోత కోయలా. ఆయన పాలకుడుగా ఉన్నప్పుడు కొన్ని సెలెక్టివ్ ఇన్సిడెంట్స్ జరిగింది వాస్తవం, అది చరిత్రలో రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి జరగలేదని ఎవరు డిస్ప్యూట్ చేయలేరు. అవి ఎక్కడ జరిగాయని చెప్పని ఎవరు అనలేదు, ఎందుకంటే చరిత్ర వాటిని తనలో నిక్షిప్తం చేసుకుంది. కొన్ని సంఘటన జరిగింది వాస్తవం. అలా సంఘటనలు జరిగినప్పుడు పాలకుడుగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఒకవేళ దోషులుగా తన సామాజిక వర్గీయులు ఉన్నారు అని చెప్పని అక్కడ బాధితుల పక్షాన కాకుండా దోషుల పక్షాన ఆయన నిలబడి వాళ్ళని కాపాడే ప్రయత్నాన్ని కనుక చేశారా లేదా? 100కి 100 పాళ్ళు నాకున్న అనుభవం మేరకు ఆయన ఎప్పుడు దోషుల పక్షాన్ని నిలవల. ఆయన రాజకీయ నేపథ్యం కానీ సినిమా ప్రస్థానం కానీ ఒకసారి గమనించుకుంటే 100కి 100 పాళ్ళు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తీరు, ఆయన రాజకీయాలు కొనసాగించిన తీరు, ఒక సామాజిక విప్లవకారుడిగా ఎన్టీ రామారావు గారిని మనం పరిగణించవచ్చు. అప్పటి వరకు కొనసాగుతూ ఉన్న విధానాలకి భిన్నంగా ఆయన తన పార్టీ ద్వారా అభ్యర్థిత్వాలు ఖరారు చేసే సందర్భంలో కూడా వీళ్ళకి పెద్ద పెద్ద పదవులు చేసిన అనుభవం ఉందా లేదా, వీళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందా లేదా, వీళ్ళకి బలమైన రాజకీయ వారసత్వం ఉందా లేదా, ఇవి ఆయన పరిగణలోకి తీసుకోలే. చదువుకున్నారా లేదా, సామాజిక స్పృహ ఉందా లేదా, ప్రజలకు సేవ చేయాలనే బాధ్యత కలిగిన వ్యక్తులు అవునా కాదా, అన్నిటికన్నా ముఖ్యంగా అప్పుడు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది శాసనసభ్యులు, మంత్రులు ఆయన పార్టీలో చేరతామని ముందుకు వచ్చారు. మీ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తే నా పార్టీలోకి రండి అని కండిషన్ పెట్టాడు ఆయన. అలా ఆయన నిర్దేశించిన కండిషన్కు లోబడి నాదెండ్ల భాస్కరరావు గారు, మహేంద్రనాథ్ గారు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఆయన పార్టీలోకి వచ్చారు. వాళ్ళనే తీసుకున్నాడు ఆయన. అలాగే
ఆయన అభ్యర్థిత్వాలు ఖరారు చేసే సందర్భంలో కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే సీట్లో నేను ఆ వైపున ఈ వైపున గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇదే స్టూడియోలో నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చున్న సీట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆయన నాకు ఒక అభ్యర్థిత్వం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పని వికారాబాద్ నుంచి 5 సార్లు నెగ్గారు. ఆయన మంత్రిగా పనిచేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన వచ్చిన సందర్భంలో ఆయన రామారావు గారి అభిమాని. ఆయన మిత్రులు ఎన్టీ రామారావు గారి సినిమా రిలీజ్ అయితే అది చూడటానికి సిటీకి వచ్చారు. వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఒక ఇరానీ కేఫ్లో టీ తాగడానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన, అంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయాలి అనే ఆసక్తి కలిగిన యంగ్స్టర్సు మీ వివరాలతోటి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పని పేపర్లో ప్రకటన చూసి అబిడ్స్ ఎన్టీ రామారావు గారు ఇంటి వరకు వెళ్ళి, చంద్రశేఖర్ గారు, నేను సోన్సో వెటర్నరీ డాక్టరు, సోన్సో క్యాస్టు, మాది పలానా నియోజకవర్గం, నాకు పోటీ చేయడానికి ఆసక్తి ఉంది అని చెప్పని ఒక వైట్ పేపర్ మీద రాసి అక్కడ డ్రాప్ బాక్స్లో పడేసి వచ్చారు. విషయం ఏంటంటే ఆయనకి ఇంటికి ఫోన్ కూడా లేదు. వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్న ఒక బ్యాంకు ల్యాండ్లైన్ నెంబరు, పీపీ అంటారు, అంటే ఆ ఫోన్కి కాల్ చేస్తే వాళ్ళు ఈయన్ని పిలుస్తారు. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఫోన్ సౌకర్యం కూడా లేదు. పైగా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆయన దళిత సామాజిక వర్గీయుడు. ఆ వివరాలు ఆ డ్రాప్ బాక్స్లో వేసి వెళ్ళారు. మరుసటి రోజు బ్యాంక్ నుంచి ఈయన ఇంటికి కబురు వచ్చింది, మీకు ఫోన్ వచ్చింది రండి అని చెప్పని. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ తీసుకుంటే అవతల వైపు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఏం బ్రదర్, మీ వివరాలు ఇక్కడ నమోదు చేసి వెళ్ళారు, మీకు పోటీ చేయాలని ఆసక్తి ఉందా? ఉందండి అన్నారు. చూసాం మీ వివరాలు, మీరు డాక్టర్, ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు అని అడిగారంట. ఒక 1000 రూపాయలు పెట్టుకోగలను అన్నారంట. 1000 రూపాయలు పెట్టుకోగలరా అన్నా అంట. పెట్టుకోగలను అన్నా అంట. 1000 రూపాయలు సరే రండి అని చెప్పని ఆయన హైదరాబాద్ పిలిచి ఆయన భుజం మీద ఒక చెయ్యేసి ఫోటో దిగి, మీ పని మీరు చేసుకోండి, మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పని పంపించారు. బీఫామ్ ఇచ్చారు. ఆయన నెగ్గారు. 5 సార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. అంటే ఒక సామాన్య గ్రామీణ ప్రాంత చదువుకున్న యువకుడిని ఐడెంటిఫై చేసి ఆయన ఇచ్చిన అవకాశం ఒక నాయకుడిని రాష్ట్రానికి అందించింది. ఇది ఆ వికారాబాద్ నియోజకవర్గానికి పరిమితం కాల. చాలామంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాల నుంచి కొత్త తరం నాయకత్వాన్ని ఆయన పెంచారు. ఆయన 1983లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఒక దళితుడైన మహేంద్రనాథ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి వరకు ఆర్థిక శాఖ దళితుడికి ఎప్పుడూ ఎవరు అప్పచెప్పలా. అటువంటి రామారావు గారిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆయన మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత. 2015 సంవత్సరంలో పార్లమెంటు 2019లో 19 ఎన్నికలకు ముందు పార్లమెంటు ద్వారా దేశంలో ఉన్న మహిళలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఒక చట్టం చేశారు. దానికి 3.5 దశాబ్దాల ముందు ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆ హక్కు కల్పిస్తూ ఒక చట్టం చేశారు. అలాగే మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంట్రీ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఆయన. తెలంగాణ ప్రాంతంలో సమాజానికి ఒక పెనుభూతంగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను ఆయన రద్దు చేశారు. అలాగే పరిపాలనా సంస్కరణలో భాగంగా తాలూకాలు సమితుల్ని రద్దు చేసి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదవాడికి పట్టెడు అన్నం తినే వెసులుబాటు ఉండాలి అని చెప్పని 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు ఆయన. దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధులు వితంతువులకి పెన్షన్ సౌకర్యం అమలు చేశారు. పేదవాడికి ఒంటి నిండా కట్టుకొని బట్ట ఉండాలి,
అదే సందర్భంలో చేనేత కార్మికుడికి చేతి నిండా పని ఉండాలి అని చెప్పని చేనేత కార్మికుల నుంచి ప్రభుత్వం ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించి సబ్సిడీ ధరకి 25 రూపాయలకి జనతా వస్త్రాల పేరిట పేదలకి చీరలు పంచెలు అందించారు ఆయన. అలాగే అప్పటి వరకు అమల్లో ఉన్న పూరిళ్ల స్థానంలో పక్కా ఇళ్ల నిర్మాణం చేసిన మొట్టమొదటి పాలకుడు ఎన్టీ రామారావు గారు. ఇలా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకి తెలుగు జాతికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి దక్షిణాది మొత్తాన్ని మద్రాసీలు అనేవాళ్ళు. మేము మద్రాసీలు కాదు, మాది ఆంధ్రప్రదేశ్, కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష మాదొక యునిక్ ఐడెంటిటీ మాకుంది అని చెప్పని చెప్పినా ఎవరు వినేవాళ్ళు కాదు, పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. అరే చల్ ఆప్ సబ్ మద్రాసీ అనేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ చైతన్యం ప్రజలకు తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని పాలనని ప్రజలకు చేరువ చేశారు, చదువు అవసరాన్ని ఆవశ్యకతని ప్రజలకు తెలియజెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేటి బాలలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని చెప్పని కౌన్సిలింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిఎస్సి వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పాలకుడు కౌన్సిలింగ్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరగాలి, ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండటానికి వీల్లేదని చెప్పని డిఎస్సి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఒక సామాజిక విప్లవకారుడైన, పాలనాపరమైన పెను సంస్కరణలకి ఆద్యుడైన, బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన మొట్టమొదటి పాలకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి సామాజిక విప్లవకారుణ్ణి ఆయన కులానికి పరిమితం చేస్తారా? 1989 ఎన్నికల్లో 83, 85 అసెంబ్లీ ఎన్నికల్లో, 84 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అప్రతిహత విజయాన్ని అడ్డుకోవటం కోసం నాటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసే కుయుక్తులకి తెరలేపితే, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఎన్నికల్లో ఆయన ఓడించిన తర్వాత ఆయన లేని లోటుని గమనించి 1994 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి పరిమితం చేసి అప్రతిహత విజయం ఆయన కట్టబెట్టారు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ద్వారా ఒక బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఆయన్ని కులానికి పరిమితం చేయటం ఏంటి? ఆయన విగ్రహాలని వివాదాస్పదం చేయటం ఏంటి? ఇవాళ గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు జరిగింది. 3,500 కోట్ల రూపాయలతోటి ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా 400 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆదాయం సమకూరింది. అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పని దేశాన్ని వందలాది సంస్థానాలుగా ఉన్న స్థితి నుంచి ఇవాళ ఉన్న ఈ భారతదేశం అనే ఒక షేప్కి తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక విగ్రహ ఏర్పాటు అక్కడ చేశారు. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారిది 1750 కోట్లు అన్నారు. ఆ 1750 కోట్లతోటి ఏమేమి ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది, నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అనేది ఈ రోజుకి వచ్చిన ప్రతిపాదన కాదు. 2014-19 మధ్య అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిన నాడే అమరావతిలో అంబేద్కర్ గారిది 125 అడుగుల విగ్రహ ఏర్పాటు జరగాలి అని చెప్పని 15 ఎకరాలు అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం పేరిట అమరావతిలో అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయింపు చేశారు. ఆ స్మృతివనాన్ని ధ్వంసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలను మాయం చేశారు. ఆయన అమరావతి నుంచి ఆ విగ్రహాన్ని విజయవాడకు షిఫ్ట్ చేసి విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు కాబట్టి దాన్ని నేను మార్పు చెయ్యాలి అని చెప్పని. అదే సందర్భంలో నీరుకొండ కొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఆనాటిదే. అదే సందర్భంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఏర్పాటు, వారి స్మృతివనం పేరిట కూడా కొన్ని ఎకరాలు భూమి కేటాయింపు చేశారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి
రాష్ట్ర ఏర్పాటు కోసం దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి అమరజీవిగా మారిన పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిది అని చెప్పని. మన దురదృష్టం ఏంటి అంటే పొట్టి శ్రీరాములు గారు అనగానే ఆర్యవయసులకు సంబంధించిన ఆయన, అల్లూరి సీతారామరాజు గారు అనగానే క్షత్రియులకు సంబంధించిన ఆయన. అంటే ఒక దౌర్భాగ్య స్థితికి మనం దిగజారుతూ ఉన్నాం. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారిని దళితులకు సంబంధించిన ఆయన, ఎన్టీ రామారావు గారు అనగానే కమ్మవారికి సంబంధించి. అంటే చదువులు పెరుగుతూ ఉన్నాయి, సామాజిక స్పృహ పెరగాల్సిన దగ్గర సామాజికంగా సంకుచిత ధోరణితో ఆలోచించే స్థాయికి మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం. వాళ్ళు ఈ సమాజానికి ఏం కంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ పాలన వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల సమాజం పురోగమించిందా తిరోగమించిందా అన్న దిశగా ఆలోచన చేయకుండా 100కి 100 పాళ్ళు తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగు జాతికి ఈ గుర్తింపు గౌరవం తీసుకొచ్చినందుకు ఎన్టీ రామారావు గారికి సదా రుణపడే ఉంటాం. మొట్టమొదట తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పే నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు ఇవాళ 30 సంవత్సరాల తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారి సభలో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వైసీపీ పార్టీ కొన్ని సందర్భాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అటువంటి ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వారి స్మృత్యర్థం ఒక నాణ్యాన్ని విడుదల చేశారు, స్టాంపులు విడుదల చేశారు. అటువంటి రామారావు గారి విగ్రహ అంశాన్ని వివాదాస్పదం, ఇన్ని కోట్ల అవసరమా అనే అంశాన్ని గురించి చర్చించడాన్ని నేను తప్పుపట్టను. కానీ ప్రభుత్వపరమైన క్లారిటీ రాకముందే ప్రభుత్వం మేము సంకల్పిస్తున్న ప్రాజెక్టు డిపిఆర్ ఇది, మేము ఇక్కడ ఈ అంశాల కోసం ఈ ఖర్చు పెట్టబోతా ఉన్నాము అనే పూర్తి స్థాయి వివరణ రాకముందే దాన్ని రామారావు గారి వ్యక్తిత్వాన్ని పలచన చేయటం కోసం ఇంకా ఒక అడుగు ముందుకేసి వారి వ్యక్తిత్వాన్ని కూడా పలచన చేస్తూ సంకుచిత చౌకబారు కామెంట్లు, చౌకబారు పోస్టులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది 100కి 100 ఆక్షేపణీయం. ఈ సంకుచితపు ధోరణులు, ఈ సంకుచితపు ప్రచారాలకు పాల్పడే వాళ్ళ వ్యక్తిత్వం స్థాయి ఏంటనేది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే ముందు మొట్టమొదటి మిమ్మల్ని మీరు పునఃపరిశీలన చేసుకోండి ఒకసారి. 100కి 100 పాళ్ళు తెలుగు జాతి ఉన్నంత వరకు బ్రిటన్లో సంకల్పించినట్టు అక్కడ ఉన్న రూల్ ప్రకారం 50 సంవత్సరాల తర్వాత కాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా రామారావు గారి పేరు చిరస్మరణీయంగా తెలుగు జాతి నోట పలుకుతూనే ఉంటుంది. అటువంటి రామారావు గారి వ్యక్తిత్వాన్ని పలచన చేయాలని చెప్పనే ప్రయత్నం 100కి 100 పాళ్ళు ఖండనీయం, గర్హనీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.